హాయ్ అండి. ఈ వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దాము. నేను ఇక్కడ అంబ్రెల్లా ఫ్రాక్కి కటింగ్ ఈ వీడియోలో చెప్తాను. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవ్వండి. నేను ప్లెయిన్ శారీ తీసుకున్నాను. దీనికోసం క్రేప్ అండ్ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. సో టోటల్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 44 కదా. మనం దాన్ని డివైడ్ చేద్దాము. బాడీ పార్ట్ అండ్ అంబ్రెల్లా ఫ్రాక్కి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే బాడీ పార్ట్కి లెంత్ 14 తీసుకుంటే డౌన్ పార్ట్కి వచ్చేసి 30. సో టోటల్ వచ్చేసి 44 అవుతుంది. సో ఇక్కడ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ అనేది వీడియోలో చూపిస్తున్నాను. బాడీ పార్ట్ మెజర్మెంట్స్ 14 అండి. టోటల్ లెంత్ 14, మనకు విడ్త్ వచ్చేసి 36 కదా. 36కి +4 యాడ్ చేశాను, 40 ఇంచెస్. ఎందుకంటే మనం టక్స్ పెట్టుకుంటాం ఖర్చు కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకున్నాను. సో విడ్త్ ఇక్కడ 10 ఇంచెస్. సో దీన్ని 4 ఫోల్డ్స్ చేశాను కాటన్ లైనింగ్ని. సో 4 ఫోల్డ్స్ చేస్తే మనకు 40 కదా, దాన్ని 10 ఇంచెస్, సో టోటల్గా 40 అవుతుంది. సో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి డౌన్ 6 తీసుకున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ మన నెక్ షోల్డర్ కలిపి నేను 5 ఇంచెస్ అని చెప్తాను. ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు, జస్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. నెక్ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఆర్మ్ హోల్ ఖర్చు అనేది చూపించాను. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. నేను లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేశాను, అంటే 40 ఇంచెస్ అనేది వస్తుంది. కింద డౌన్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం క్రాస్ కట్ చేశాను. సో ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్ నేను లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. పైన క్రేప్ లైనింగ్ అనేది వేయట్లేదు, బాడీ పార్ట్కి కేవలం కాటన్ లైనింగ్ అనేది వేస్తున్నాను. సో ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి నేను కట్ చేసుకుంటున్నాను. క్రేప్ లైనింగ్ ఎందుకు వేయట్లేదు అని అంటే ఇది పెద్దవాళ్ళ కోసమనే నేను క్రేప్ లైనింగ్ అనేది వేయట్లేదు. ఇది ప్లెయిన్ శారీ, దాని మీద కొంచెం వర్క్ అనేది వేశాను కాబట్టి స్టిఫ్గానే ఉంటుందని చెప్పేసి నేను కాటన్ లైనింగ్ మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూస్తాను. మన సైడ్ ఫోల్డ్ చేసింది మన సైడ్ ఉంచుకోవాలండి. సో ఓపెన్ సైడ్స్ అలా ఉంచుకొని నేను నెక్ లెంత్ చూపిస్తాను. పైన లెంత్ వచ్చేసి నెక్ లెంత్ 2.5 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 6 కానీ 6.5. మనకి డీప్ కావాలంటే 6.5, 7 తీసుకున్నా ఓకే. బట్ నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. పైన షోల్డర్కి 1/2 ఇంచ్ ఖర్చుపోయినా కూడా 1/2 ఇంచ్ ఖర్చుపోయినా కూడా మనకి 6 ఇంచెస్కి ఆటోమేటిక్గా వస్తుంది. 6.5 అయినా ఓకే, డీప్ అనేది బాగా ఉండదు కాబట్టి. నెక్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. నెక్ పైన విడ్త్ వచ్చేసి 2.5, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పైన విడ్త్ 2.5, కింద విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి భుజాలు అనేవి కూడా ఏం జారవు. మనము నెక్ షోల్డర్ దగ్గర ఏమీ నెక్ లెంత్ విడ్త్ ఏం పెంచట్లేదు. చూడండి అక్కడ నెక్ లెంత్ విడ్త్ వచ్చేసి 2.5, కింది సైడ్ 3 తీసుకున్నాను. పైన సైడ్ నేను ఏం పెంచలేదు కాబట్టి మనకి షోల్డర్స్ ఏమీ జారవు. కింది సైడ్ ఎక్కువ విడ్త్ తీసుకున్నాను కాబట్టి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది లెంత్ 6.5 మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ రౌండ్ కట్ చేసుకునేటప్పుడు మనము ఈ డౌన్ నుంచి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ మనకి ఎంత రౌండ్ అనేది కావాలి అనే దాన్ని బట్టి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని దాన్ని రౌండ్ తిప్పుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లైండ్గా కాకుండా కొంచెం ఆ డౌన్ నుంచి 1/2 ఇంచ్, 1 ఇంచ్, 1.5 ఇంచ్ మనకి ఎంత రౌండ్ అనేది కావాలో, మనకి ఎంత డీప్ అనేది కావాలో దాన్ని బట్టి. డీప్ ఎక్కువ కావాలనుకోండి 1/2 ఇంచ్ తీసుకోండి, కొంచెం తక్కువ కావాలనుకోండి 1 ఇంచ్ తీసుకోండి, లేదు మామూలుగా కావాలనుకుంటే 1.5 ఇంచ్ తీసుకొని ఇలా సైడ్కి కూడా నేను ఒక 1/2 ఇంచ్ వరకు కర్వ్ అనేది తీస్తున్నాను. సో పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్. సో డీప్ తీసినంత మాత్రాన షోల్డర్స్ జారుతాయని కూడా ఏమనుకోవద్దు. మనము పైన నెక్ దగ్గర షోల్డర్ ఏం పెంచలేదండి, జస్ట్ డౌన్ దగ్గర మాత్రమే పెంచాము. సో నేను ఇక్కడ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను పైపింగ్ అనేది వేసుకోవడం కోసం. లేదు లైనింగ్ కట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. మనము ఏదైతే మార్కింగ్ పెట్టుకుంటున్నామో ఆ మార్కింగ్ అలానే ఉంచుకొని పైపింగ్ అదే ప్లేస్లో వేసుకున్నా కూడా నీట్గానే వస్తుంది. బట్ నెక్ రౌండ్ కట్ చేసుకొని పైపింగ్ అనేది వేసుకున్నా కూడా నీట్గా అనేది వస్తుంది. సో ఇది బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ లెంత్ కూడా సేమ్ అండి. బ్యాక్ పార్ట్ లెంత్ డౌన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను సేమ్ 3 తీసుకుంటున్నాను డౌన్ సైడ్. పైన సైడ్ మాత్రం 2.5 తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి అది మన ఇష్టం అండి. బ్యాక్కి ఎంత కావాలి అనేది. నేను ఇక్కడ 7.5 తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ బాగా డీప్ ఏం తీస్తలేను. సో రౌండ్ డీప్ మాత్రం ఎంత కావాలి అని అంటే నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది రౌండ్ డీప్, మనకి ఎంత రౌండ్ అనేది రావాలి అని. సో దాన్ని బట్టే మనం ఆ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇది బ్యాక్ నెక్. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవద్దండి ఎప్పుడైనా సరే. పైగా ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుంది. సో ఇది కట్ చేసుకున్న తర్వాత మనము అంబ్రెల్లా పార్ట్ అనేది చూద్దాము. సో అంబ్రెల్లా పార్ట్ కోసం నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ 3 మీటర్స్ని ఫస్ట్ 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్లో ఆపోజిట్ సైడ్స్ జాయింట్ చేసి రెండింటిని ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో జాయింట్ 2 సైడ్స్ మనకి 4 సైడ్స్ ఓపెన్ ఉండాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉంది, ఇట్ సైడ్ అనేది ఓపెన్ సైడ్స్ అనేది ఉంది. సో మన సైడ్ నుంచి ఓపెన్ సైడ్స్కి మనకి ఎంత మార్కింగ్ అనేది కావాలో చూడాలి. ఇప్పుడు నెక్ అక్కడ విడ్త్ వచ్చేసి మనకు 36 కదా. సో హిప్ విడ్త్ వచ్చేసి 32 కదా. నేను ఇక్కడ 8 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. సో 8 4 మనకు 28 ఇంచెస్ అనేది వస్తుంది. సో లెంత్ వచ్చేసి మనకు అక్కడ 30 కదా. సో నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చు కోసము. కింద ఓవర్లాక్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 31 ఇంచ్. సో అలా 31 ఇంచ్కి కింది సైడ్ మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి క్రాస్ లాగా. పైన మనం ఎక్కడైతే మనకు హిప్ విడ్త్ అనేది తీసుకున్నామో అక్కడ కరెక్ట్గా టేప్ అనేది పెట్టుకొని 31 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో పైన నేను 8 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో ఇది జార్జెట్ కాబట్టి కొంచెం జారుతుందని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. సో కింది వైపున కూడా మనం ఏదైతే 31 ఇంచెస్ తీసుకున్నామో దాన్ని మార్కింగ్ చేసుకున్న కింది వైపు నుంచి మాత్రమే కట్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది అలానే ఉంచాలి. మనకు ఒక 1/2 ఇంచ్ అటు ఇటు 1/2 ఇంచ్ అనేది తేడా వస్తుంది కాబట్టి సో అలానే ఉంచి కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్స్ ఎప్పుడు అవి 4 ఓపెన్ సైడ్సే వస్తాయండి. అంటే 2 సైడ్స్ మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది, 2 సైడ్స్ బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటి అని అంటే జాయింట్ చేస్తున్నప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ అనేది తీసుకుంటాను. సేమ్ ఇందాక చెప్పినట్టే దాన్ని 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఒక సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి మూల నుంచి ఇంకొక ఆపోజిట్ సైడ్ వేసుకున్నాం అనుకోండి, మనకు కోన్ షేప్ అనేది వస్తుంది. సో ఆ కోన్ షేప్ అనేది వచ్చిన తర్వాత ఈ 4 సైడ్స్ ఎటైతే ఓపెన్ సైడ్ ఉన్నాయో అటు సైడ్ నుంచి మనము కట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో పైన సైడ్ సో ఈ 4 సైడ్స్ అనేది ఓపెన్ సైడ్ ఉన్నది కదా, నేను ఇక్కడ 8 ఇంచెస్ అనేది హిప్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. సో కింద లెంత్ వచ్చేసి 31 ఇంచెస్. క్రేప్ లైనింగ్ కదా, కొంచెం కింది వరకు ఉంటే కూడా మనకు జార్జెట్ క్లాత్ కాబట్టి కనబడకుండా ఉంటుంది. సో 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 31 ఇంచెస్కి ఆ పైన 8 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 31 ఇంచెస్ అనమాట, పైనుంచి కాదు. సో ఇక్కడి నుంచి 31 ఇంచెస్. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. సో 31 ఇంచెస్కి టోటల్గా మనము పైన టేప్ని జరుపుకుంటూ కింద టేప్ని జరిపామనుకోండి ఈజీగా వస్తుంది. సో చూడండి, పైన టేప్ను కొంచెం జరిపాను కింది వరకు కూడా, అప్పుడు 31 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది మనకి. అది ఓవర్లాక్ చేసిన మనం పట్టీ పెట్టుకున్నా కూడా నీట్గా వస్తుంది. సో పైన టేప్ను జరుపుతూ కింద టేప్ను జరిపితే కరెక్ట్గా మనకి అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.